హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మాండ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య కోసం దుగ్గిరాల వారింటికి వచ్చిన రాజును చూసి షాక్ అయిపోయిన రాహుల్, రుద్రాని, అపర్ణ, సుభాష్ ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే రాజు కావ్య కోసం దుగ్గిరాల వారింటికి వచ్చాడా? ఇంటికి వచ్చిన రాజును చూసి అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటూ రాజుకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసి తిరిగి మళ్ళీ రాజును వెళ్లిపోకనివ్వకుండా ఇంట్లోనే ఉంచుకుంటారా? మరి రాజు బ్రతికే ఉండటంతో రుద్రాని ఏం చేయబోతుంది, అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే కావ్య ఇంటికి వచ్చి రాజుతో మాట్లాడి వెళ్ళిపోవడం, అలానే కావ్యకి సేవలు చేస్తున్న వైదేహి మీద యామిని అయితే చాలా కోపడుతూ ఉంటుంది. అసలు ఇంటికి వచ్చింది ఎవరో ఏంటో మీరు తెలుసుకోకుండా నేరుగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి సేవలు చేస్తారా అంటూ తల్లిదండ్రులపై చాలా మండిపడుతూ ఉంటుంది యామిని. ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ తిని వెళ్ళమని చెప్పడం కూడా తప్పేనా అని చెప్పేసి అంటూ వైదేహి అయితే అడుగుతుంది. తను అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది. అమ్మాయి రోడ్డు మీద పడిపోతే అల్లుడు గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు, దానికి కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చింది, అందుకే టిఫిన్ చేసి వెళ్ళమని చెప్పాను అని చెప్పేసి అంటూ వైదేహి అయితే చెప్పుకొస్తుంది. వాళ్ళకి క్యాండిల్ డిన్నర్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగా ముచ్చట్లు చెప్పుకుంటారని ఫైర్ అవుతూ ఉంటుంది యామిని. అసలు వచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి కాదు, కొంప ముంచే అమ్మాయి అని చెప్పేసి అంటూ యామిని అనడంతో అసలు వచ్చింది రామ్ భార్య కావ్య అని చెప్పేసి యామిని అనడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. సొంత భర్త దగ్గరికి వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి అంటూ వైదేహి అయితే షాక్ అవుతుంది. గతం మర్చిపోయింది అల్లుడు గారి, కానీ ఆ అమ్మాయి కాదు కదా, అలా తెలివిగా మాట్లాడింది. తను వెళ్ళేటప్పుడు బాయ్ రాజ్ అని పనికి సరి చేసుకుంటూ రామ్ అని రాజ్కి తన గతాన్ని గుర్తు చేయడానికి చాలా ట్రై చేసిందని చెప్పేసి అంటూ యామిని అయితే చెప్పుకొస్తుంది. తను కావ్య అని తెలిసినప్పుడు నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రశ్నిస్తుంది వైదేహి. నేనేం మాట్లాడినా రామ్ గతం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, అమ్మాయి ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి రేపు ఖచ్చితంగా సమస్య వస్తుంది అని చెప్పేసి అంటూ వైదేహి చాలా భయపడుతుంది. అసలు ఆ దొంగ మొహంది ఏదో ప్లాన్ వేసుకొని మరి ఇక్కడ దాకా వచ్చింది, అదేంటో నేను తెలుసుకొని ఆ ప్లాన్ ని మనం తిప్పి కొట్టాలి అని చెప్పేసి అంటూ అసలు ఆ కావ్య నీడ రాజ్ మీద పడడానికి అస్సలు వీల్లేదు. ఊపిరి తగిలినా సరే రామ్ కి గతం గుర్తు చేస్తుంది. ఆ కావ్య చాలా తెలివైనది, ఎక్కువ రోజులు ఆగినా సరే అది నాకే నష్టమని వీలైనంత త్వరగా రామ్ ని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటూ యామిని అయితే చెప్పుకొస్తుంది. రామ్ తన గతాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు నువ్వు పెళ్లి అంటే ఒప్పుకుంటాడని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు యామిని తండ్రి. అసలు తన గతాన్ని నేనే సృష్టించాను కాబట్టి తన భవిష్యత్తును కూడా నేనే సృష్టిస్తాను అని చెప్పేసి అంటూ యామిని అయితే అంటుంది. నేను రాజ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాను, తర్వాత రాజ్ ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు, నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అంటూ యామిని అయితే తన తల్లిదండ్రులతో చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. ఆ రోజు అయితే యామిని కావ్య కింద చాలా కోపంతో రగిలిపోతూ అలా గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు కావ్య అయితే మళ్ళీ రాజ్ కోసం అయితే వస్తుంది. కావ్య రావడం చూసిన రాజ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఏంటండి ఎలా వచ్చారని చెప్పేసి అంటూ రాజ్ అడగడంతో ఏం లేదండి, మీతో నాకు కొంచెం మాట్లాడాలని అనిపించింది, ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను, అంటే నన్ను కాపాడి మరి హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాన్ని నిలబెట్టారు, మీరే గనక లేకపోయి ఉంటే ఆ రోజు నేనేమైపోయేదాన్ని, నా కోసం ఎంత చేసిన మీరు, మీతో నేను కొంచెం స్నేహమైన చేయలేనని చెప్పేసి అంటూ కావ్య రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో యామిని అయితే మళ్ళీ హాల్లోకి వస్తుంది. ఇదేంటి అసలు ఈ కావ్య ప్రతిసారి రామ్ దగ్గరికి ఇలా ఎందుకు వస్తుంది, రాజ్కి గతాన్ని గుర్తు చేసి తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుందా ఏంటి అని చెప్పేసి అంటూ యామిని అయితే చాలా కోపంగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా అని చెప్పేసి అంటూ యామిని అయితే కావ్య మీద అరుస్తూ ఉంటుంది. ఇందులో రాజ్ అయితే నీకేమైంది ఏమని చెప్పేసి అంటంతో అదేం లేదు రామ్, మళ్ళీ రావాల్సిన అవసరం ఏముంది, నీకు థ్యాంక్స్ చెప్పి అలానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటూ అడగడంతో ఇందులో కావ్య అయితే అది కాదండి, మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాను కదా, మీరేంటో నాకు తెలిసింది కదా, మరి నా గురించి మీరు తెలుసుకోరా, మా వాళ్ళని కలుసుకోవాలని మీకు ఉండదా, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒకసారి తీసుకుని రమ్మన్నారు, ఎందుకంటే ఈ రోజు నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం మీరే కదా, హెల్ప్ చేసిన మీకు మా ఫ్యామిలీ మొత్తం థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటుంది, ఈసారి మా ఇంటికి వస్తారని చెప్పేసి అంటూ కావ్య అడగడంతో దాని ముందే నేను తప్పకుండా వస్తాను. యామి అయితే అది కాదు బావా, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు తర్వాత ఎప్పుడైనా వెళ్దాం అని చెప్పేసి అంటూ యామిని అనడంతో కాదు యామిని, ఒకసారి నాకెందుకు ఈ మేడం కళావతితో పాటు ఒకసారి వెళ్ళాలని ఉంది, తన వాళ్ళని ఒకసారి కలుసుకుంటే నీకేమైంది, నీకేమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటూ రాజ్ అనడంతో ఏం లేదు బావా, సర్లే వెళ్ళరా, ఈవినింగ్ అలా వచ్చేసాయి, నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి అనడంతో అని చెప్పేసి రాజ్ అయితే కావ్యతో పాటు వారింటికి అయితే వస్తాడు. ఇక వెంటనే కావ్య అయితే రాజ్ని తీసుకుని లోపలికి అయితే వస్తూ ఉంటుంది. కావ్యతో పాటు రాజ్ని రావడం చూస్తున్న రాహుల్, రుద్రాని ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే సుభాష్, అపర్ణ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు. రాజ్ అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే రాజ్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది. నాన్న రాజ్, నువ్వేనా అసలు ఇంకా
బ్రతికే ఉన్నావా, ఏమైపోయావరా అని చెప్పేసి అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది రాజ్ పట్టుకుని అపర్ణ అయితే. ఇద్దరు ఇదంతా చూస్తున్న రాజ్కి అయితే అసలేమీ అర్థం కాదు. మీరంతా ఎవరు, నన్ను పట్టుకుని రాజ్ అని చెప్పేసి అంటున్నారేంటి, ఈవిడ ఎవరు అని చెప్పేసి అంటూ కావ్యతో అంటాడు రాజ్ అయితే. ఎవరో కాదు మా ఆంటీ అని చెప్పేసి అంటూ కావ్య అనడంతో సరే అయితే మరి ఈవిడ గారు నన్ను రాజ్ అని చెప్పేసి అంటున్నారేంటి, ఎందుకు నన్ను పట్టుకుని ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు, పేరు రామ్ కదా అందులో రాజ్ అని పిలుస్తున్నారేంటి అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. ఆంటీ ఈ అబ్బాయి పేరు రామ్ అని చెప్పేసి అంటూ కావ్య కూడా అపర్ణకి చెప్తుంది. ఇక ఇందులో అపర్ణ అయితే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా కావ్య నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, పేరు కళావతి అని చెప్పేసి నాతో అన్నారు కదా, మరి వీళ్ళందరూ మమ్మల్ని కావ్య అని పిలుస్తున్నారేంటి, చెప్పాను కదండి నాకు ఇష్టమైన వాళ్ళు నా పేరు కళావతి అని చెప్పేసి పెట్టారని కావ్య అనడంతో ఓహో సరే అయితే. ఇందులో ఇంద్రాదేవి అపర్ణ అందరూ కూడా సుభాష్ షాక్ అయిపోతారు. ఏంటమ్మా కావ్య నా కొడుకు రాజ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అసలేమైంది వాడికి అని చెప్పేసి అంటాడు సుభాష్ అయితే. అందరికి కూడా నేను వివరంగా చెప్తానతే అని చెప్పేసి అంటూ లోపలికైతే తీసుకుని వెళ్తుంది కావ్య. ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ అయితే అలానే చూస్తూ ఉంటారు. రాజ్ అయితే ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. తనకి ఎక్కడో తెలిసిన పరిచయం లాగా అందరూ కూడా నా వాళ్ళే అనిపించేటట్టుగా ఉంటుంది. ఆ ఇల్లు చూసిన రాజ్ కి ఏదో తెలియని ఎమోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఎదురుగా గోడ మీద కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తాయి. ఆ ఫొటోస్ లో రాజును చూసిన రామ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ ఫోటోలో అచ్చం నాలానే ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అంటూ రాజ్ అయితే అడుగుతాడు. అబ్బాయి ఎవరో కాదు మా కొడుకే అచ్చం నీలానే ఉన్నాడు కదని చెప్పేసి అంటూ అందరూ కూడా అపర్ణతో సహా అందరూ అలా మాట్లాడతారు రాజ్తో. సర్లే అని చెప్పేసి ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇక తనకు తెలియకుండా నేరుగా పైకైతే వెళ్తాడు. కళావతి రూమ్ లోకి వెళ్లి మొత్తం కూడా చూస్తూ ఉంటారు. ఎదురుగా సీతారామయ్య కనిపించడంతో అధికారం చెప్పేసి అంటూ కాళ్ళకైతే నమస్కారం చేస్తాడు. తనకు తెలియకుండానే తనకి నిదానంగా గతం అయితే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. వెంటనే కాళ్ళకి నమస్కారం చేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. రాజ్ అయితే తల పట్టుకుని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇద్దరు కింద ఉన్న అపర్ణ అందరూ కూడా రాజ్ కి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు నా కొడుకు ఏమైంది అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే చాలా గట్టిగా అరుస్తుంది. ఇందులో కావ్య అయితే అది కాదు అత్తయ్య మీరు ఎమోషనల్ అవ్వద్దు, ఈ అబ్బాయి జరిగిన ప్రమాదం వల్ల తన గతాన్ని పూర్తిగా మర్చిపోయారు, మిమ్మల్ని నాతో సహా ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు, ఆయన నన్ను కాపాడారు, నేను ఆయన చూసి కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పేసి అన్నాను కదా, ఆ కృతజ్ఞతగానే ఆయన నాతో పాటు ఇవాళ మీ అందరి ముందుకు ఈ ఇంటికి వచ్చారు. అందరినీ ఒకవేళ ఈ ఇంటిని అందరినీ కనుక చూశారు అంటే తనకి గతం కొంచెమైనా గుర్తొస్తుంది కదా అని నేనే ఆయన్ని తీసుకొని వచ్చాను. నా కొడుకు గతం గుర్తొస్తుంది, ఎప్పుడు వాడు మామూలు మనిషి అయిపోతాడు అని చెప్పేసాడు. అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇందులో కళ్యాణ్ అయితే డాక్టర్ కి కాల్ చేయడం, డాక్టర్ రావడం, బెడ్ మీద పడుకున్న రాజ్కి అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒక ఇంజెక్షన్ చేయడంతో నిదానంగా స్పృహలోకి వచ్చిన రాజ్ అయితే మమ్మీ డాడీ అని చెప్పేసి పిలుస్తాడు. వెంటనే అపర్ణ సుభాష్ అయితే పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తారు. ఇంతకడ దాకా ఆంటీ మీరెవరు అని చెప్పేసి మాట్లాడిన రాజ్ ఇప్పుడు మమ్మీ డాడీ అని చెప్పేసి అంటూ పిలుస్తున్నాడేంటి, నిజంగానే వీడి గతం గుర్తొచ్చిందని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇంట్లో పక్కనే ఉన్న కావ్య అయితే ఆయనకి గతం గుర్తొచ్చినట్లుంది అత్తయ్య, పేరుగా ఇంటికి వచ్చారు కాబట్టి మనందరూ కలిశాడు, అలానే ఆ ఫొటోస్ కూడా చూశారు కాబట్టి ఆయనకి గతం గుర్తొచ్చి ఉంటుంది. వెంటనే రాజు అయితే పైకి లేస్తాడు. ఏంటి మీరందరూ కూడా నన్ను వింతగా చూస్తున్నారేంటి, బట్టలేంటి ఇలా ఉన్నాయి ఏంటి, నేను వేసుకోను కదా అని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. కావ్య అయితే మీకు గతం గుర్తొచ్చేస్తుందా అని చెప్పేసి అంటూ కావ్య అనడంతో ఇంతలో రాజ్ అయితే ఏం మాట్లాడుతున్నావు కావ్య, నాకు అసలు గతం గుర్తు రావడం ఏంటి, నేను అసలు గతాన్ని మర్చిపోవడం ఏంటి, అసలు మన ఇద్దరం శ్రీశైలం కారులో వెళ్తుంటే మన ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది కదా, తర్వాత అసలు ఏం జరిగిందో నాకు ఏమీ గుర్తులేదు కళావతి, చెప్తానండి అసలు మీ జీవితంలో ఏమేమి జరిగాయో అన్ని కూడా నేను చెప్తానని చెప్పేసాడు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి తనని ఆమెను తీసుకొని వెళ్ళిపోవడం, మర్చిపోయే ప్రయత్నం చేయడం, గతం తాలూకా విషయాలన్నింటినీ కూడా తనకి ఏమీ గుర్తు చేయకపోవడం, అలానే వేరే గతాన్ని తనకి సృష్టించడం, ఇవన్నీ కూడా కావ్యతో ఒక్కొక్కటిగా రాజ్కి అయితే చెప్పుకుంటూ వస్తుంది. అసలు యామిని ఇదంతా చేసిందని చెప్పేసాడు. రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యామిని అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. యామిని ఎందుకు తెగిస్తుందని అని చెప్పేసాడు. రాజ్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఇందులో కావ్య అయితే అసలు యామినికి మీకు ముందే పరిచయం ఉందని చెప్పేసి అడుగుతుంది రాజ్ని డేర్గా. కళావతి నీకు చెప్పని విషయం నా లైఫ్ లో అసలు నా లైఫ్ డైరీలో మిగిలిపోయిన ఒక పేజీ భాగం నీతో ఇప్పటి వరకు కూడా తెలిసి నీకు చెప్పలేదు. నేను ఒకప్పుడు ప్రేమించుకున్న మాట నిజమే, మనకి యామిని ఒక సాడిస్ట్, ఎవరితో మాట్లాడినా సరే ఎవరితో ప్రేమగా ఉన్నా సరే తను మాత్రం అసలు తట్టుకునేది కాదు, కేవలం తనతోనే మాత్రం ఉండాలని సాడిసంగా నన్ను ప్రేమించేది. కాకుండా నా ఫ్రెండ్ శైలు మీద యాసిడ్ దాడి కూడా చేసింది. అప్పటి నుంచి నాకు యామిని మీద చాలా కోపంతో రగిలిపోయేవాడిని. నేను యామినికి దూరంగా ఉండడం మొదలు పెట్టాను. తర్వాత నుంచి నేను తనని దూరం పెట్టేశాను. తన మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులు కూడా అప్పచెప్పాను. కానీ ఎప్పుడైతే శ్రీశైలం వెళ్ళాలి అనుకున్నామో ఆ ముందు రోజు యామిని నాకు కాల్ చేసి మరీ కలవాలి అని చెప్పేసాడు నన్ను కలిసింది. రోజు నేను యామినికి ఇచ్చాను కూడా, నా భార్య కళావతి, తనే నా ప్రపంచం, తనే నా జీవితం, మా ఇద్దరు నువ్వు విడతీయలేవు, నేను ఎప్పటికీ కూడా నీ వాణ్ణి కాదు, చేసి మా జీవితాల్లోకి రావద్దు అని చెప్పేసి తనకు వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను. కానీ తను ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు. కానీ అంటూ రాజ్ అయితే జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తూ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇందులో యామిని అయితే రాజ్కి అయితే కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడున్నావు బావా, త్వరగా రా అని చెప్పేసి అంటూ మెసేజ్ కూడా చేస్తూ ఉంటుంది యామిని. ఇక చూసిన రాజ్ అయితే ఇగో ఈ యామిని నాకు కాల్ చేస్తుందని చెప్పేసి అంటూ కావ్యకైతే చూపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారండి మీరు, ఆ యామినికి ఎలా బుద్ధి చెప్తారని చెప్పేసి అంటూ రాజ్ అయితే కావ్య అయితే అడుగుతుంది. ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు, తన ఇంటికి వెళ్దాం పదండి, తన అడ్రస్ నీకు తెలుసు అని చెప్పేసి అంటూ కావ్యని అడగడంతో అదేంటండి మీకు తన ఇల్లు తెలియదని చెప్పేసి అంటూ అడుగుతుంది కావ్య. కళావతి నాకేమీ గుర్తులేదు, ఇప్పుడు గతం గుర్తొచ్చింది కాబట్టి అప్పట్లో జరిగిన విషయాలు నాకేమీ గుర్తులేదు,
లేదంటే నేను తీసుకుని వెళ్తానని చెప్పేసాడు. కావ్య కాస్త రాజుని అయితే యామిని ఇంటికి అయితే తీసుకొని వస్తుంది. రాజు తీసుకుని కావ్య అయితే ఇంటికి రావడంతోనే కావ్య మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది యామిని. అసలేంటి ఇంతసేపు నా భావం తీసుకుని వెళ్ళి ఇంకా రాలేదేంటని నేను ఎంత ఎదురు చూస్తున్నాను, తీసుకురావాలని నీకు తెలియదా? వాళ్ళని ఇలా నీ వాళ్ళగా తీసుకుని వెళ్ళడం తప్పు కాదా అని చెప్పేసాడు. కావ్య మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది యామిని. ఇక మాటల కోపం వచ్చిన రాజు అయితే యామిని చెంప చెల్లుమనిపిస్తాడు. దాంతో యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరే నీకు బావా బావా అని చెప్పేసంటూ నా ముందే అసలు నా కళావతిని తిడుతున్నావేంటి? నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసంటూ లేనిపోని గతాన్ని నేను సృష్టించే ప్రయత్నం చేశావంట కదా. నిన్ను ప్రేమించి నేను పెద్ద తప్పు చేశానని చెప్పేసి నీ నుంచి తప్పించుకుని నేను పారిపోయి మంచి పని చేశాను. కానీ నువ్వు ఇలా శాడిజంకి ప్రేమించి మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని వేరు చేస్తావని అస్సలు అనుకోలేదు. నీలాంటి శాడిజం నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నువ్వెలా అనుకుంటున్నావు? నా భార్యను వదిలేసి వస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? రాకముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే, గుర్తొచ్చిన తర్వాత నీతో కలిసి ఉంటానని నేను అలా అనుకున్నావు. యామిని లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను నీకు ఎప్పటికీ కూడా సొంతం గాను. నా భార్య కళావతి, నేను నా భార్యకే సొంతం. ఒకసారి కనుక మా ఇద్దరిని వేరు చేసి మా జీవితంలోకి రావాలని చూసావంటే మాత్రం నేను అసలు ఆనమాలు లేకుండా చేస్తాను, శిక్ష విధిస్తాను, లేకపోతే నా చేతులతో నిన్ను షూట్ చేస్తాను, అర్థమైందని చెప్పేసాడు. యామిని అనుకుంటూ వార్నింగ్ ఇచ్చి కావ్యని తీసుకుని రాజు అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తాడు. దాంతో రాజుకి గతం గుర్తు రావడంతో యామిని అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. గుర్తొచ్చి కళావతిని తన భార్యగా స్వీకరిస్తాడు. అలానే యామినికి అయితే బుద్ధి చెప్పబోతున్నాడు. అప్కమింగ్ ఎపిసోడ్ లో ఎలానే జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మడేశ్వరులు అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.